హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో సోషల్ మీడియాలో రావణుడు మంచివాడని, అలాగే ఒక మంచి సోదరుడని, తన చెల్లెలకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే సీతాదేవిని అపహరించాడని, లేకపోతే రావణుడి స్వతహాగా చాలా మంచివాడని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్తలు ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం. రావణుడు ఎంత శక్తివంతుడు, అలాగే ఎంత మహాజ్ఞాని అయినప్పటికీ అతను సీతాదేవిని అపహరించి తన జీవితంలో చాలా పెద్ద తప్పు చేశారు. అంతేకాకుండా రావణాసురుడు సీతాదేవి కోసం మారీచుడు అనే రాక్షసుని కూడా చంపడానికి ప్రయత్నించాడు. అలాగే సీతాదేవిని అపహరించే సమయంలో అడ్డం వచ్చిన జటాయువును కూడా రావణాసురుడు చంపేశాడు. అలాంటి రావణుడు మంచివాడు ఎలా అవుతాడు? అతడు ఖచ్చితంగా చెడ్డవాడే. అలాగే రావణుడు మహాశివుడు యొక్క పరమ భక్తుడని అన్నారు. అలాంటి మహాశివుడు భక్తుడు అయ్యుండి కూడా తన జీవితంలో ఎన్నో పాపాలను రావణాసురుడు చేశాడు. అంతేకాకుండా తను బ్రాహ్మణుడిగా పుట్టి తన రాజ్యంలో ఉండే ప్రజలని ఎన్నో విధాలుగా